హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. ఈ రోజు మనం పిజాగు దగ్గర ఉన్న కాచివన్ సింగారంలో ఉన్నాము. ఇది హెచ్ఎండి అప్రూవ్ లేఅవుట్ అండి. ఇక్కడ మనకి 154 స్క్వేర్ యార్డ్స్ లో ఈస్ట్ ఫేసింగ్ లో ఇండిపెండెంట్ హౌస్ సేల్ కి వచ్చింది. 2 BHK చాలా స్పేసెస్ ఉంటుంది. హౌస్ మొత్తం కంప్లీట్ గా వుడ్ వర్క్ చేసిందండి. మన వెంచర్ నుంచి 100 ఫీట్ రోడ్ వెళ్తుంది. ఈ 100 ఫీట్ రోడ్ కి మనకి సెకండ్ వీట్ లో ఉంటుంది. ముందు 30 ఫీట్ రోడ్ అండి. కంప్లీట్ గా సీసీ రోడ్స్ ఉన్నాయి. కాల్ అయితే చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. బస్ స్టాప్ కి అయితే ఓన్లీ వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది. మనకి లేఅవుట్ వచ్చేసి పిజాగు కమాండ్ నుంచి 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ లో ఉంటుంది. కాల్ అయితే చాలా బాగుందండి. అందరు లివింగ్ ఉంటున్నారు. మనం లోపలికి వెళ్ళి హౌస్ చూద్దాం. హౌస్ ఎలివేషన్ చూడండి, చాలా గ్రాండ్ గా వచ్చింది. డైమెన్షన్ వచ్చేసి 2850. ఈ హౌస్ బిల్డర్ కట్టిన హౌస్ కదండి. ఓనర్ దగ్గర ఉండి కన్స్ట్రక్షన్ ఉన్నప్పుడు తీసుకొని తను ఓన్ గా కట్టుకున్నారు. తను ఉండడానికి కన్స్ట్రక్షన్ చేయించుకున్నారు. వాళ్ళ అబ్బాయికి డ్యూటీకి దూరం అవుతుందని సేల్ చేస్తున్నారు. హౌస్ అయితే చాలా బాగా ప్లాన్ చేసుకున్నారండి. మనం లోపలికి వెళ్ళి హౌస్ చూద్దాం. దానికంటే ముందు ఇక్కడ చుట్టూ సరంగా ఏమేమి డెవలప్మెంట్స్ ఒకసారి చూద్దాం. మన పక్కనే కమర్షియల్ ఉంటుందండి. అన్ని సెటర్స్ షాప్స్ ఉన్నాయి. అలాగే మనకి బస్ స్టాప్ అయితే ఓన్లీ వాకబుల్ డిస్టెన్స్ లో ఉంది. ఇక్కడ నుంచి ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కి అయితే సికింద్రాబాద్ కి బస్సెస్ ఉంటాయి. బస్ కనెక్టివిటీ చాలా బాగుంది. 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో నిహాక్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. చాలా పెద్ద క్యాంపస్ అండి. 17 acres లో ఉంటుంది. మనకి దగ్గరలో JRS ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, అక్షర ఇంటర్నేషనల్ స్కూల్, అలాగే రొట్టెడమ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉందండి. ఇవే కాకుండా ఇంకా చిన్న చిన్న స్కూల్స్ చాలా ఉన్నాయి. అలాగే మనకి అనురాగ్ యూనివర్సిటీ అయితే ఓన్లీ 4 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అలాగే మనకి పోచల్ ముంపసెస్ క్యాంపస్ అయితే 6 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. అలాగే మనకి ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 9 అయితే 7 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. మనకి 1-2 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే చాలా షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఉప్పల్ సైడ్ చూసుకున్నట్లయితే అరోరా కాలేజ్ అయితే ఓన్లీ 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అక్కడే మనకి గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. అలాగే మనకి ఉప్పల్ మెట్రో స్టేషన్ కి అయితే ఓన్లీ 7 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఉప్పల్ మెట్రోకి ఇంత దగ్గరలో ఉండి ఫుల్లీ ఫర్నిచర్ తో ఉండి ఈ ప్రైస్ అయితే చాలా బెస్ట్ ప్రైస్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మనం ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ కూడా మీకు వీడియో చూపించుకుని చెప్తాను. దానికంటే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేసిన చాలా మందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో ఉన్నా మేము ప్రమోషన్ చేస్తాము. నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి. ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, నా పాత నెంబర్ పనిచేయడం లేదండి. ఇప్పుడు మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి. శైలేజ్ అనగానే పాత నెంబర్ నోటెడ్ అయిపోయింది కాబట్టి అందరూ ఆ నెంబర్ కాల్ చేస్తున్నారు, స్విచ్ ఆఫ్ వస్తుంది అంటున్నారు. కాబట్టి ఈ కొత్త నెంబర్ కి కాల్ చేయండి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం. హౌస్ అయితే చాలా బాగుంటుంది. లాస్ట్ వరకు చూశాక మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. రండి లోపలికి వెళ్దాం. చూడండి, మనకి ర్యాంప్ కూడా కంప్లీట్ గా గ్రానైట్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి బోర్ అండి. ఇక్కడ సంప్ ఇచ్చారు. వాటర్ అయితే చాలా ఉన్నాయి. ఈ హౌస్ కు మీరైతే మంజూరు వాటర్ కనెక్షన్ తీసుకున్నారు. వాటర్ అయితే వస్తున్నాయండి. వాటర్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇదంతా పార్కింగ్ ప్లేస్. మనకి పెద్దగా కూడా ఈజీగా పార్క్ చేసుకోవచ్చు అండి. చాలా స్పేసెస్ ఉంది. ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్ గా గ్రానైట్ ఇచ్చారు. మనకి పార్కింగ్ ప్లేస్ లో ఫాల్స్ డిజైన్ చాలా బాగా చేశారు. ఇక్కడ స్టెప్స్ కింద వాష్ ఏరియా వచ్చింది. మనకి వాషింగ్ మిషన్ కోసం పాయింట్ వచ్చింది, ట్యాప్ వచ్చింది. అలాగే హౌస్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి 2.5 feet సెట్ బ్యాక్ వచ్చిందండి. చూడండి, ఇక్కడ కూడా సెట్ బ్యాక్ తీసుకున్నారు. మనకి ఇక్కడ వాష్ ఏరియా ఉంది. అలాగే బ్యాక్ సైడ్ కూడా మనకి 1.5 feet సెట్ బ్యాక్ తీసుకున్నారు. వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. చూడండి, కామన్ ఏరియా మొత్తం గ్రానైట్ ఇచ్చారు. హౌస్ అయితే కంప్లీట్ వాష్ తోటి ఉంటుంది. చూడండి, మనకి ఎలివేషన్ కోసం టైల్స్ అయితే లేటెస్ట్ మోడల్ టైల్స్ ఇచ్చారు. చూడడానికి అయితే చాలా బాగా కనిపిస్తుంది. మనకి మెయిన్ డోర్ వచ్చేసి ఫ్రేమ్ తో సహా కంప్లీట్ గా టేక్ వుడ్ డోర్ ఇచ్చారు. డిజైన్ అయితే చాలా బాగుంది. ఫినిషింగ్ అయిపోయిందండి. రండి లోపల చూద్దాం. చూడండి, అంతా హాల్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది. మనకి హౌస్ మొత్తం కూడా ఒట్టు వేసిన విండోస్ ఇచ్చారు. కింద గ్రానైట్ వచ్చింది. మనకి హాల్ లో టీవీ పాయింట్ ఇచ్చారు. ఒకసారి టీవీ పాయింట్ చూడండి ఎంత గ్రాండ్ గా చేసుకున్నారో. మనకి ఎంత పెద్ద టీవీ వచ్చేసింది. కింద ర్యాక్స్ వచ్చాయి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, హౌస్ మొత్తం కంప్లీట్ గా వుడ్ వర్క్ చేసి ఉంటుంది. మనకి హాల్ లో ఫాల్ సీలింగ్ అయితే చాలా గ్రాండ్ గా చేశారండి. అన్ని రూమ్లలో కూడా మనకి ఫ్యాన్ ఫిట్ చేసి పెట్టారు. మనకి ఫ్యాన్స్ అన్ని కూడా రిమోట్ కంట్రోల్ తో పనిచేస్తాయండి. తను ఉండడానికి అనుకొని ప్రతి ఒక్కరు కూడా చాలా క్వాలిటీగా, ఖర్చు భయపడకుండా చేపించుకున్నారు. ఇక్కడ మనకి పార్టిషన్ చూడండి చాలా గ్రాండ్ గా వచ్చింది. కంప్లీట్ గా వుడ్ వర్క్ చేశారు. చూడండి ఎంత బాగుందో. మనకి హాల్ కి డైనింగ్ కి మధ్యలో ఇక్కడ పార్టిషన్ చేశారు. మనకి సపరేట్ గా డైనింగ్ ప్లేస్ వచ్చిందండి. డైనింగ్ ప్లేస్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది. చూడండి, ఇక్కడ కంప్లీట్ గా కబోర్డ్స్ చేశారు. మనం డైనింగ్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి వాష్ బేసిన్ వచ్చింది. మనకి ఆల్రెడీ గ్లాస్ ఫిట్టింగ్ కూడా చేయించారండి. మీరు తీసుకున్న వెంటనే గృహ ప్రవేశం చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా తన దగ్గర నుంచి చేయించుకున్నారు. చూడండి, మనకి డైనింగ్ ప్లేస్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది. ఇక్కడ కూడా మనకి ఫాల్ సీలింగ్ అయితే చాలా గ్రాండ్ గా ఇచ్చారు. ఇక్కడ మనకి సపరేట్ గా పూజ రూమ్ వచ్చిందండి. చూడండి, పూజ రూమ్ లో కూడా వుడ్ వర్క్ చేయించుకున్నారు. ఒక్కరైతే ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకోవచ్చు. చాలా స్పేసెస్ వచ్చింది. ఇక్కడ ఓపెన్ కిచెన్. చూడండి, కిచెన్ దగ్గర కూడా మనకి గ్రానైట్ తగ్గట్టు డిజైన్ చేయించుకున్నారండి. చూడండి, ఇక్కడ మనం చిన్న చిన్న ఐటమ్స్ పెట్టుకోవచ్చు. ఇదంతా కిచెన్. చూడండి, కిచెన్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది. మనకి ప్లాట్ఫామ్ వచ్చేసి యూ షేప్ లో ఇచ్చారండి.
ఇందులో మనకి కంప్లీట్ గా కబోర్డ్స్ చేశారు, ర్యాక్స్ ఇచ్చారు. కిచెన్ అయితే చాలా స్పేసెస్ గా వచ్చింది. ఇందులో 3-4 మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు అండి. మనకి ఇక్కడ నుంచి ఇంకొక డోర్ వచ్చింది, మన వాషర్కి వెళ్ళడానికి యూజ్ చేసుకోవచ్చు. మనకి ఇందులో చిమ్మి కూడా ఇచ్చారు. వీళ్ళు ఆల్రెడీ చిమ్మి కూడా మనకి ఫిట్ చేసి పెట్టారు. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మీరు తీసుకున్న వెంటనే గృహప్రవేశం చేసుకోవచ్చు. ప్రతి ఒక్కటి కూడా తను బాగా ప్లాన్ చేసుకున్నారు. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం. ఇక్కడ కామన్ వాష్రూమ్ చూడండి. కామన్ వాష్రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది. ట్యాప్స్ అని కూడా చాలా దానిలో ఇచ్చారు. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్, ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. చూడండి, మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది. ఇందులో మనకి కింగ్ సేప్ వచ్చా కూడా చాలా స్పేస్ ఉందండి. ఇందులో మనకి ఆల్రెడీ బెడ్ కూడా చేపించి పెట్టారు. చూడండి, మనకి ఇందులో కూడా ఫాల్స్ డిజైన్ చేశారు. చాలా గ్రాండ్ కనిపిస్తుంది వుడ్ కలర్ తోటి. ఇందులో మనకి కంప్లీట్ గా వుడ్ వర్క్ చేశారండి. స్లైడింగ్ డోర్ ఇచ్చారు. ఇక్కడ మనకి డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చారండి. ఇక్కడ మనకి ఇందులో మాస్టర్ బెడ్రూమ్ లో సపరేట్ గా టీవీ పాయింట్ ఇచ్చారు. చూడండి, వుడ్ వర్క్ తోటి చాలా బాగా చేశారు. ఇందులో అటాచ్ వాష్రూమ్ చూడండి. ఈ వాష్రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది. ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం. ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్, మనకి ఈ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది. ఇందులో కూడా మనకి బెడ్ ఉందండి. ఇందులో కూడా మనకి సపరేట్ గా టీవీ పాయింట్ ఇచ్చారు. సేమ్ మనకి మాస్టర్ బెడ్రూమ్ ఎలా ఉందో సేమ్ అలానే ఇచ్చారు. చూడండి, ఇక్కడ కంప్లీట్ గా వుడ్ వర్క్ చేశారు. ఇందులో మనకి డ్రెస్సింగ్ టేబుల్ ఇక్కడ వచ్చిందండి. మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో అటాచ్ వాష్రూమ్, మనకి మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్ వాష్రూమ్, అలాగే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో అటాచ్ వాష్రూమ్. టైల్స్ అయితే రూప్ దాకా ఇచ్చారు. చూడడానికి కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ మనకి డోర్ పెట్టేసి ఇక్కడ వాష్రూమ్ కూడా ఏం కనిపించట్లేదండి. మనకి పైన లో రూఫ్ వస్తుంది. ఇప్పుడైతే చూసారు కదా, మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది. ఇక్కడ మనకి ఇంకొక డోర్ ఇచ్చారండి. మనకి ఇక్కడ వాషర్ ఉంది కదా, బయటకు వెళ్ళడానికి ఒక డోర్ ఇచ్చారు. 2 బెడ్రూమ్స్ లో చాలా స్పేసెస్ వచ్చాయి. మనకి 2 బెడ్రూమ్ లో అటాచ్ వాష్రూమ్, ఇక్కడ కామన్ వాష్రూమ్ వచ్చింది. ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసాం కదా, హౌస్ వర్క్ విషయంలో అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. తను ఓన్ గా దగ్గర ఉండి కన్స్ట్రక్షన్ చేయించుకున్నారు. తను ఉండడానికి ప్లాన్ చేసుకున్నారండి. కాకపోతే వాళ్ళ బాబుకి డ్యూటీకి దూరం అవుతుందని సేల్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ప్రైస్ చూసినట్లయితే 1 CR అండి, ₹1,00,00,000. ఇది ఫిక్స్ ప్రైస్ కాదు, స్లైట్లీ నెగోషియబుల్ అవుతుంది. అలాగే మీకు ఏ బ్యాంక్ లో 80% లోన్ వస్తుంది. ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పై ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. అలాగే ఇక్కడ లొకేషన్ పిన్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. వచ్చే ముందు మాత్రం ఖచ్చితంగా కాల్ చేసండి. ఎందుకంటే లొకేషన్ ఉంటుంది, మీరు కాల్ చేస్తే వాళ్ళ దగ్గర ఉండి సైట్ చూపిస్తారు, కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారు. అలాగే మన ఛానల్ ని ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్. ఆగండి, మీకు స్టార్టింగ్ లో చెప్పాను నా పాత నెంబర్ పనిచేయడం లేదు. మీకు స్క్రీన్ పైన నా కొత్త నెంబర్ ఇస్తున్నాను, ఆ నెంబర్ కి కాల్ చేయండి. మళ్ళీ మీరు మర్చిపోతున్నారని గుర్తు చేస్తున్నాను. ఇంకొక నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్.